ఇప్పటికీ ఎవరి ప్రాణాలకు ప్రమాదం లేదు గాని ఇది శాశ్వత పరిష్కారం కాదు. భవిష్యత్తులో దీనిని ఎవరన్నా కదిలించినా, ఈ రక్షలను తొలగించిన ప్రళయమే. ప్రేతాత్మ ప్రచండ శక్తిగా మారి అల్లకల్లోలం సృష్టిస్తుంది. జాగ్రత్త. దీంట్లో బందీగా ఉన్నంత వరకు ఎవ్వరికీ ఏ హాని లేదు. ఇలాంటి దుష్ట శక్తితో ప్రాణాలకు తెగించి పోరాడిన త్యాగశీలి అంజలి, ఆమె భర్త అర్జున్లకు ఒకే ఒక్క ప్రమాదం పొంచి ఉంది. అది 5 సంవత్సరాల తర్వాత వారి బిడ్డ మీద పడబోయే ఒక దుష్టగ్రహ ప్రభావం. ఆ బిడ్డ మీద అది పడకుండా జాగ్రత్త పడాలి. స్వామి, నన్ను 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 దీంట్లో బంధిస్తావా? సమాధి చేస్తారా? నా కోరకుండానే నన్ను అంతం చేస్తున్నావా? వదలను. ఏ అంజలి, నన్ను అంతం చేశానని సంబరపడిపోతున్నావా? లేదు, నన్ను ఇంకా పూర్తిగా అంతం చేయలేదే. ఇక్కడే ఉన్నా, ఇందులో బందీగా ఉన్నా. నా శక్తులన్నీ కోల్పోయి కోరుకోలేక ఉమిలిపోతున్నా. వస్తానే మళ్ళీ వస్తాను. సమయం ఇందులో కూర్చుంటా. తిరిగి వస్తా. అంజలి, వదలనే. ఏ స్వామి, వదలను. ఎవ్వరిని వదలను. నాని 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 అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.